లేని ప్రాబ్లమ్ని కనిపెట్టి సొల్యూషన్ని అమ్ముతున్నారు. డైలీ మనం వాడే చాలా ప్రొడక్ట్స్ అసలు మనకు అవసరమా? ఎప్పుడైనా ఆలోచించారా? మన పర్సుని ఖాళీ చేస్తున్న కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. 50కి ముందు ఇండియాలో డిటర్జెంట్ పౌడర్ లేదు. 2006కి ముందు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్ లేవు. 2013కి ముందు డిటర్జెంట్ లిక్విడ్స్ లేవు. ఇంకా మీలో ఎంతమందికి తెలుసు డైలీ మనం యూజ్ చేసే సర్ఫ్ ఒక కంపెనీ ప్రొడక్ట్ పేరు, మెటీరియల్ పేరు కాదు. 1950లో సర్ఫ్ అనే బ్రాండ్ నేమ్తో హిందుస్థాన్ యూనిలివర్ దీన్ని లాంచ్ చేసింది. అదే ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ అయింది. నాకు బాగా గుర్తు, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒక కంపెనీ ఒక టార్గెట్ ఫిల్ చేసినందుకు 2 కేసులు కొన్ని బాటిల్స్ పంపించింది మాకు. ఆ ప్రొడక్ట్స్ని కస్టమర్కి సెల్ చేద్దామంటే 60 రూపీస్ ఎంఆర్పీ ఉన్న ఆ ప్రోడక్ట్ని 10 రూపీస్కి ఇచ్చినా తీసుకునే వాళ్ళు కాదు. ఆ ప్రోడక్ట్ ఏదో కాదు, కంఫర్ట్ బాటిల్స్. కానీ ఇప్పుడు ఉప్పు చక్కెర నూనె లాగా కంఫర్ట్ ఒక ఎసెన్షియల్ ప్రోడక్ట్ అయిపోయింది మార్కెట్లో. ఫస్ట్ డిమాండ్ లేదు, ట్రెమెండస్ మార్కెటింగ్ చేసి దాన్ని ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కిందకి మార్చేస్తారు. ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనకు అవసరం లేకున్నా మనం కొంటాం. మన చుట్టూ ఉన్న చాలా బ్రాండ్స్ 10 రూపీస్కి ప్రోడక్ట్ని తయారు చేసేసి 20 రూపీస్ 30 రూపీస్ దానికి మార్కెటింగ్ కాస్ట్ యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే వన్స్ బ్రాండ్ క్రియేట్ అయ్యాక మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే మనం అమ్మే ప్రోడక్ట్స్ ఎంత మంచిదైనా మార్కెటింగ్ చేయకపోతే నో యూస్. బిజినెస్ ఫీల్డ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.